నమస్తే జిల్లా వాణి న్యూస్ కు స్వాగతం. నా పేరు తరంగిణి. ముందు బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. విజయవాడలో నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. కేవలం 58 నెలల్లో కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపమని స్పష్టం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు. అనకాపల్లి రింగ్ రోడ్ పార్టీ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ మలసల భరత్ తో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంపీ సత్యవతమ్మ. గీతాంజలిపై ట్రోలింగ్ చేసి రాబందులాగా ప్రవర్తించి 2 ఆడపిల్లల తల్లిని టీడీపీ హత్య చేయడం దారుణమన్న ఎమ్మెల్సీ పోతల. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి 20 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారని తెలిపిన సునీత. సబ్బవరం మండలం ఇరువాడ రెవెన్యూ పరిధిలో గెడ్డవాగును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన రైతులు. గెడ్డవాగులో ఉన్న తాటి చెట్లను, నేరేడు చెట్లను తొలగించాడని, దీనిపై ఓల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్. విజయవాడలో నిర్మించిన రిటైనింగ్ వాల్ ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించి కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపారు. ఈ 58 నెలల్లో మనం చేసిన కార్యక్రమాలతో అభివృద్ధి అంటే ఇలా ఉంటది అని చేసి చూపించిన సీఎం జగన్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 369.89 కోట్లతో చేపట్టిన నిర్మాణ కార్యక్రమంలో దాదాపు 80,000 మంది పైచిలుకు ప్రజలకు ముంపు నుంచి విముక్తి కలిపిందని సీఎం పేర్కొన్నారు. 12.4 కోట్ల రూపాయలతో అద్భుతంగా రివర్ వ్యూ పార్క్ ను తీర్చిదిద్దామని చెప్పారు. మోడర్న్ ఎంట్రీ ప్లాజా, వాకింగ్ ట్రాక్, ఓపెన్ జిమ్, చిన్నారులకు ఆట స్థలం, గ్రీనరీతో సుందరంగా ఆహ్లాదకర వాతావరణంతో విజయవాడ వాసులకు కొత్త అనుభూతిని కలిగిస్తుందని సీఎం చెప్పారు. రిటైనింగ్ వాల్ తో పాటు రివర్ వ్యూ పార్క్ ను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇప్పుడు ఈ కరకట్టు వాలే మీరు చూస్తా ఉన్నారు. ఇటువైపున అటువైపున ఈ 2 కరకట్టు వాలలు, కరకట్టు గోడలు కూడా దాదాపుగా 500 కోట్ల రూపాయలతో ఈ కరకట్టు గోడను కట్టడమే కాకుండా ఇక్కడ కరకట్టు గోడ మీద కృష్ణలంక ప్రాంతం ఎప్పుడూ కూడా మునిగిపోతా ఉన్న పరిస్థితులే. ఎప్పుడు వరదలు వచ్చినా కూడా ఇక్కడికి ప్రతి సంవత్సరం వరద వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి 4 మాటలు చెప్పే కార్యక్రమమే కానీ ఖచ్చితంగా ఈ ఏరియాకు ఈ గోడ కడితే ఇటువంటి పరిస్థితి రాదు, ఈ గోడ కట్టాలి అన్న ఆలోచన చేసిన పుణ్యం ఏ ఒక్కరూ చేయలేదు. అది ఒక్క మీ బిడ్డ ప్రభుత్వంలోనే జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. కరకట్టు గోడ కట్టడమే కాకుండా అనకాపల్లి రింగ్ రోడ్ లో గల వైఎస్ఆర్సీపీ కార్యాలయం 14వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. పార్టీ జిల్లా అధ్యక్షులు బొడ్డెడ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ డాక్టర్ బి సత్యవతి, అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ విచ్చేశారు. ముందుగా పార్టీ జెండాను ఎంపీ సత్యవతి చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో ఎంపీ సత్యవతి, పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్, పార్టీ అధ్యక్షులు ప్రసాద్ తదితరులు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భవించి 14వ ఏట అడుగు పెట్టామని, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ద్వారా ప్రజల కష్టసుఖాలు తెలుసుకుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెంటనే నవరత్నాలుగా అవినీతి లేని సంక్షేమ పథకాలను ప్రజలకు అందించారని తెలిపారు. అవే మాకు ఓటు అడిగే హక్కును కల్పించాయన్నారు. జగన్మోహన్ రెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక 3 పార్టీలు ఒక్కటయ్యాయని తెలిపారు. మాకు పొత్తులు అవసరం లేదని, ఒంటరిగానే ఎన్నికల యుద్ధానికి మేము సిద్ధమన్నారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దంతలూరి దిలీప్ కుమార్, డాక్టర్ విష్ణుమూర్తి, మందపాటి జానకి రామరాజు, అనకాపల్లి ఎంపీపీ గొర్లి సూరిబాబు, కొణతాల మురళీకృష్ణ, జాజుల రమేష్, కలగా లక్ష్మి, గున్నయ్య నాయుడు, పెద్దిశెట్టి గోవింద, గొల్లివిల్లి శ్రీనివాస్, మలసాల కిషోర్, కెఎం నాయుడు, కార్పొరేటర్లు, వివిధ దేవాలయ చైర్మన్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 14వ వార్షికోత్సవం జరుపుకోవడం జరిగింది అనకాపల్లి పట్టణంలో. ఈ కార్యక్రమానికి అనకాపల్లి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పెద్దలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి ఫ్లాగ్ హోస్టింగ్ కానీ, కేక్ కటింగ్ కానీ ఇవన్నీ జరుపుకోవడం జరిగింది. ఈ సంవత్సరం ఈ 14వ వార్షికోత్సవం చాలా స్పెషల్గా ఉంటుంది కాబట్టి, ఎందుకంటే ఎన్నికల సమయం, దీన్ని మా కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ వైభవంగా జరుపుకొని
రానున్న ఎన్నికల్లో 30 రోజుల్లో వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మంచి మెజారిటీతో, పోయినసారి ఇచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ మెజార్టీతో అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలని, అలాగే అనకాపల్లి అసెంబ్లీ మరియు పార్లమెంట్లో కూడా ఇక్కడ పోయినసారి వచ్చిన మెజార్టీ కంటే దానికి డబుల్ మెజార్టీతో గెలిపించుకోవడానికి మా కార్యకర్తలు, నాయకులు అందరూ సిద్ధంగా ఉన్నారు. దాన్ని మా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచిని చూసి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నారు. మా ప్రజలందరికీ, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అందరికీ 14వ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ. 14వ ఆవిర్భావ దినోత్సవం భారతదేశ చరిత్రలోనే ఇది ఒక లింగింపబడినటువంటి రోజు, స్వర్ణాక్షరాలతో లింగింపబడినటువంటి రోజు. భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న రోజుల్లో సోనియా గాంధీని ఎదిరించడానికి దేశంలో ఏ ఒక్కరు ఎదురు తిరగలేని రోజుల్లో 120 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సోనియా గాంధీని ఎదిరించి ఇచ్చిన మాట కోసం, ప్రజలకు ఇచ్చిన మాట కోసం, తండ్రి వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు సాధించడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిన రోజు ఈరోజు. 120 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీ అధికార దాహంతో, అధికార మతంతో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి సోనియా గాంధీని ఎదిరించి ఢీకొట్టి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని భూస్థాపన చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసిన రోజు. భారతదేశంలోనే సోనియా గాంధీని ఎదిరించడానికి భయపడుతున్నటువంటి సందర్భాల్లో, మహామౌలు భయపడుతున్న సందర్భంలో ఒకే ఒక్కడు బయటకు వచ్చి 5 కోట్ల జనాలు తన కుటుంబ సభ్యులుగా భావించి ఓదార్పు యాత్ర చేసి, పాదయాత్రలు చేసి, ప్రజలతో మమేకమై, ప్రజల కష్టాలు తెలుసుకొని, ప్రజలందరి సహాయ సహకారంతో, ప్రజల ఆశీర్వాదంతో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సంపూర్ణ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో 151 సీట్లతో వన్ సైడ్ మెజార్టీ సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారి కంటే మెరుగైన పరిపాలన, మెరుగైన సంక్షేమాన్ని ఈ రాష్ట్ర ప్రజలకు అందించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పేదవాడిలోని ప్రభుత్వ సంక్షేమ పార్టీ కాదు, అనేక మానసిక క్షోభకి గురిపెట్టి సాక్షాత్ ఒక ముఖ్యమంత్రి గారి కుమారుణ్ణి అన్యాయంగా జైలు పాలు చేసి, అయినా కూడా చాలా సమయంతో కలవడానికి వెళ్తే కూడా అపాయింట్మెంట్ ఇవ్వకుండా మరి ఒక అవమానానికి గురి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద రాజీనామా చేసి ప్రజలలో తన తండ్రి గారు నిజంగా సడన్గా కూడా మరి ఆయన హఠాత్ మరణానికి గురైతే అనేక వేల గుండెలు ఆగిపోయాయి. అటువంటి నాయకుడు గతంలో ఎవరు కూడా లేరు. అన్ని వందల కుటుంబాలని ఓదార్చడానికి వెళతానది మా కనీస బాధ్యత. తండ్రి గారు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి అని అన్నప్పుడు మరి దాన్ని రాజకీయ కోణంలో చూసి మరి దానికి పర్మిషన్స్ ఇవ్వకుండా మరి ఆ రోజు ఇబ్బంది పెట్టి అదేవిధంగా జైలు పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని మొక్కలోని ధైర్యంతో ఏదైతే వివేకానందుడు చెప్తాడు యువత అంటే ఎలా ఉండాలో అటువంటి యువతరానికి ప్రతీకగా మరి జగన్మోహన్ రెడ్డి గారు పోరాడి ఒక పార్టీని స్థాపించి 3648 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకొని మరొక ఒంటి చేత 151 స్థానాన్ని గెలుపెక్కించుకునేటువంటి మహా వ్యక్తి మన ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. ఇవాళ మనం మరొక యుద్ధానికి సిద్ధమని ఒక నినాదాన్ని ఇచ్చి మనందరిలో కూడా ఒక స్ఫూర్తిని రగిలించి మనందరిలో కూడా ఒక స్ఫూర్తిని రగిలించి ఈరోజు మేము సిద్ధం, మా బూత్ సిద్ధం అని చెప్పి ప్రతి ఒక్క కార్యకర్తల్లో కూడా ఒక ధైర్యాన్ని నింపినటువంటి మహానాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొక పార్లమెంటు ప్రతినిధిగా
గీతాంజలిని ట్రోలింగ్ చేసి రాబందులాగా ప్రవర్తించి ఇద్దరు ఆడపిల్లల తల్లిని దారుణంగా హత్య చేశారని వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు మరియు ఎమ్మెల్సీ పోతల సునీత మండిపడ్డారు. సోషల్ మీడియాలో టీడీపీ యూత్ ప్రెసిడెంట్ సజ్జా అజయ్ అనే వ్యక్తి ఒక ఇల్లాలిని ఇంత దారుణంగా ట్రోల్ చేసి మృగాల్లాగా ప్రవర్తించి ట్రోల్ చేయడం చాలా దుర్మార్గమని పేర్కొన్నారు. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంటనే గీతాంజలి కుటుంబానికి 20 లక్షల రూపాయలు పరిహారాన్ని ప్రకటించారని తెలిపారు. ఆ కుటుంబానికి ఇంత మంచి మనసుతో సహాయం చేసినందుకు వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలుగా ప్రత్యేక ధన్యవాదములు చెప్పారు. అంతేకాకుండా ఇద్దరి చిన్నారుల చదువు బాధ్యత తానే తీసుకుంటానని సీఎం చెప్పడం హర్షణీయమని పేర్కొన్నారు. గీతాంజలి విషయంలో దుర్మార్గంగా ప్రవర్తించిన వారికి ఖచ్చితంగా చట్టపరంగా వారిని శిక్షించాలని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలిపారు. ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందేనని మహిళలకు పోతల సునీత పిలుపునిచ్చారు. గీతాంజలి అనే ఈ అమ్మాయి ఎంత దారుణంగా ఈ అమ్మాయిని ఈరోజు మరి చంపడం జరిగింది. సోషల్ మీడియాలోన సజ్జా అజయ్ అనే తెలుగుదేశం పార్టీకి చెందిన మరి యూత్ ప్రెసిడెంట్ అంటే ఈ అబ్బాయి మరి ఒక యువకుడు, మరి నీకు చెల్లి లేదా తమ్ముడు, నీకు అక్క లేదా, నీకు అమ్మ లేదా, ఒక ఇద్దరు చిన్నారులున్నటువంటి తల్లిని, అత్త మామ తల్లి ఉన్నటువంటి ఒక ఇల్లాలని ఇంత దారుణంగా సోషల్ మీడియా ట్రోల్ చేసి ఇంత దారుణంగా ఒడిగట్టి సమాజం అనేది కూడా మర్చిపోయి మృగాల్లాగా ప్రవర్తించి రాబందుల్లాగా ప్రవర్తించి ఆ అమ్మాయిని హత్య చేశారే, ఎంత దుర్మార్గం ఇది. యావత్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈ విషయం పట్ల గమనించాలి, ఈ కుటుంబానికి అండగా నిలబడాలని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలు నేను కోరుతున్నాను. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు ఒక దిగ్భ్రాంతికి గురై, ఎందుకంటే ఆయన ప్రభుత్వంలో మహిళలే మహారాణులు అని చెప్పి మహిళలకు అగ్ర తాంబూలాన్ని ఇచ్చి మహిళల్ని టాప్ లెవెల్లో నిలబెడుతూ దేశానికే మహిళా సాధికారతలో మరి రోల్ మోడల్ గా నిలబడినటువంటి ముఖ్యమంత్రి జగన్ అన్న ఈరోజు ఎంతో బాధపడుతూ గీతాంజలి చనిపోవడం అన్నది అసలు ఈరోజు అసలు తను చాలా దిగ్భ్రాంతికి గురై ఈరోజు ఆ కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఎక్స్గ్రేసియా కూడా ప్రకటించడం జరిగింది. ధన్యవాదాలు తెలుపుతున్న గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి. పోయిన ప్రాణాలు రావు కానీ అన్నా, కానీ ఆ కుటుంబానికి నీ మంచి మనసుతో ఇంత పెద్ద సహాయం చేస్తున్నందుకు ఒక బీసీ మహిళగా, ఒక రాష్ట్ర వైఎస్ఆర్సీపీ మహిళగా జగన్ అన్నకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా. మరి అలాగే ఆ చిన్నారులు, ఇద్దరు చిన్నారులు ఉన్నారు, ఆ చిన్నారులు కూడా చదువుకి కావాల్సిన బాధ్యత అంతా కూడా జగన్ అన్నే తీసుకుంటానని చెప్పి కూడా చెప్పడం జరిగింది. మరి ఈ తెనాలికి చెందినటువంటి గీతా విషయంలో ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించారో రాబందుల్లాగా, దుష్టుల్లాగా, వాళ్ళని ఖచ్చితంగా చట్టపరంగా వాళ్ళని పరిగణలోకి తీసుకొని, అదుపులోకి తీసుకొని వాళ్ళని శిక్షించాలని చెప్పి కూడా జగనన్న మరి ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది, చట్టానికి. కాబట్టి చట్టం ఎవరికి చుట్టం కాదు, ఖచ్చితంగా చట్టం పని చట్టం చేసుకుంటూ పోతుంది. మరి ఇలాంటి దుర్మార్గులకు ఖచ్చితంగా 2024 ఎన్నికల్లో బుద్ధి చెప్పాల్సిందే. ఇలాంటివి ఎక్కడ కూడా పునరావృతం కాకుండా కూడా మరి చట్టాలు కూడా కాపాడాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే మహిళలు చాలా సున్నితమైనటువంటి మనసు గల వాళ్ళు. మరి సబ్బవరం మండలంలోని ఇరువాడ రెవెన్యూ పరిధిలోనే గెడ్డబాగును కబ్జా చేసి చెట్లు నరికివేసి అసకపల్లికి చెందిన ఓ రియల్టర్ ప్రహారీ గోడను నిర్మాణం చేస్తున్నట్లు ఇరువాడ గ్రామ రైతులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఆవరణలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం స్థానిక తహసీల్దార్ జె చలమయ్యకు స్పందనలో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఇరువాడ గ్రామస్తులు మాట్లాడుతూ ఇరువాడ రెవెన్యూ పరిధిలోని సర్వే నెంబర్ 103, 106లలో సుమారు 13 ఎకరాల 32 సెంట్లు గెడ్డబాగు ఉంది. ఈ గెడ్డబాగు స్థలాన్ని సుమారు 3 ఎకరాల ప్రభుత్వ భూమిని రియల్టర్ ఆక్రమించి పక్కనే ఉన్న సర్వే నెంబర్ 105లో ఉన్న లేఅవుట్ చుట్టూ ప్రహారీ గోడ నిర్మాణం చేపట్టాడని ఆరోపించారు. అలాగే రియల్టర్ గెడ్డబాగులో ఉన్న తాటి చెట్లను, నేరేడు చెట్లను తొలగించాడని, దీనిపై వోల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే ఈ గెడ్డబాగు ద్వారా ఇరువాడ పొలాలకు ప్రవహించే నీరు సరిగ్గా ప్రవహించకపోవడంతో పంటలకు నీరు అందక నష్టపోయామని రైతులు వాపోయారు. వెంటనే ఈ ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుని భూ కబ్జాదారుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే జిల్లా కలెక్టర్ కు కూడా స్పందనలో ఫిర్యాదును అందజేసినట్లు రైతులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు ఇరువాడలో గెడ్డబాగు కబ్జాను వెంటనే ఆపాలని కోరారు. ఆక్రమణదారులపై ఓల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. స్పందించిన తహసీల్దార్ చలమయ్య మాట్లాడుతూ దర్యాప్తు చేసి ఆక్రమణలు ఉన్నట్లయితే చర్యలు తీసుకుంటామన్నారు. పల్లెరెడ్డి అప్పారావు అండి, మాది ఇరువాడ గ్రామం అండి. మరి మా ఊర్లో NS-16 రావడం వల్ల మా భూములకి విపరీతమైన విలువ పెరగడం జరిగింది. దాని నిమిత్తం మీద ఈ ప్రభుత్వ భూముల్ని, గెడ్డల్ని కప్పుకొని రియల్ ఎస్టేట్ కన్ను మా గ్రామం మీద పడిందండి.
మరి ఎంతో విలువైన ప్రభుత్వ గెడ్డల్ని, ప్రభుత్వ భూముల్ని ఆక్రమించడం జరుగుతుంది. గత నవంబర్లో మరి దీని మీద అన్ని పత్రికా పేపర్లలో కూడా గెడ్డబాబు కబ్జా మీద ప్రతి పేపర్లో కూడా రావడం జరిగిందండి. మరి ఆ రోజు మాజీ మంత్రివర్యులు ప్రతిపక్ష నేత బండారు సత్యనారాయణమూర్తి గారు, అలాగే మరో సీనియర్ నాయకులు గండి రవికుమార్ గారు ఆ యొక్క ఆక్రమిత స్థలానికి రావడం జరిగింది సార్. అది జరిగి ఇప్పుడు 3 నెలలు సుమారు అవుతుంది సార్. రెవెన్యూ యంత్రాంగం ఏ విధంగా కూడా పట్టించుకోవడం లేదు. మరి ఎంఆర్ఓ గారికి గతంలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, తర్వాత కలెక్టర్ గారిని కూడా కలిసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఎంత ఇంప్లిమెంట్ చేస్తున్నాడో రెవెన్యూ యంత్రాంగాన్ని తెలియదు, కానీ అత్యంత దారుణంగా ప్రభుత్వ భూముల్లో రోడ్డు వేసుకోవడమే కాకుండా ప్రభుత్వ భూమిని ఆక్రమించి ప్రహారీ కూడా దర్జాగా కడుతూ ఫ్లాట్ల కింద విభజించి గజం 15,000 రూపాయల చొప్పున అమ్మడానికి ఆ రియల్ ఎస్టేట్ వ్యాపారి ప్రయత్నిస్తున్నాడు. మరి ఎంత దౌర్జన్యంగా చేస్తున్నాడంటే అక్కడ టెంట్ వేసుకొని రవడీళ్లు పెట్టుకొని అత్యంత దారుణంగా ఎవరైనా ఇళ్ళ వాళ్ళ మీద భయభ్రాంతులకి గురి చేస్తున్నారు సార్. దయచేసి ఈరోజు మళ్ళీ ఒక్కసారి గ్రామస్తులందరం కలిపి గౌరవ తహసీల్దార్ గారికి స్పందన కార్యక్రమంలో కంప్లైంట్ ఇచ్చి, అలాగే కలెక్టర్ గారికి కూడా వీళ్ళు కలుద్దామన్న ఉద్దేశంతో ఈవేళ రావడం జరిగింది సార్. సర్వే నెంబర్ 103, 106 ఈ 2 సర్వే నెంబర్లో కూడా 13 ఎకరాలు 32 సెంట్లు భూమి కలదు సార్. అందులోనూ 3 ఎకరాలు ఈ కబ్జాదారుడు రోడ్డు 3 చెరువులకి వెళ్ళే రోడ్డుని, 3 చెరువులకి వెళ్ళే నీరెళ్ళే గెడ్డని కబ్జా చేసి ప్లస్ గుడి చుట్టూ ప్రహారీ నిర్మించుకొని దర్జాగా చేస్తున్నారు సార్. 103, 106 సార్ సర్వే నెంబర్. 13 ఎకరాలు 32 సెంట్లో సుమారు గవర్నమెంట్ వాళ్ళు సర్వే చేసి 3.5 ఎకరాల దగ్గర కబ్జా జరిగిందని చెప్పడం జరిగింది సార్. రాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. ఆ రాళ్ళు కూడా పీకేసి ఇవాళ దర్జాగా వర్క్ చేసుకున్నారు సార్. మరి ఎవరి పోత్బలంతో జరుగుతుందో తెలియదు సార్. అత్యంత దారుణంగా జరుగుతుంది. ఆ పేరు కాపుశెట్టి దుర్గాప్రసాద్, కాపుశెట్టి శేష్ అండి. 2 అన్నదమ్ములు కలిపి చేస్తున్నారు సార్. ఇది అసకపల్లి గ్రామం సార్. నా పేరు జగమయ్య తహసీల్దార్ని. ఇరువాడ గ్రామంలో 103, 106 సర్వే నెంబర్లో సుమారు 13 ఎకరాలు ఉంది. దాంట్లో ప్రభుత్వ స్థలము 3 ఎకరాలు ఉంది. దీనిపైన గ్రామస్తులు వచ్చి ప్రభుత్వ భూమిని లేఅవుట్ ద్వారా తీసుకుంటూ ఇల్లు అమ్ముకోవడానికి ప్రయత్నిస్తున్నారని, వాటిని ఆపమని, మా రెవెన్యూ ల్యాండ్ ఏదైతే ఉంటే కబ్జా కాకుండా చర్యలు తీసుకోమని మాకు మీరు చెప్పడము. దాంట్లో మానవుడు ఏంటంటే ఏదైతే ఉందో గవర్నమెంట్ స్థలం ఏదైతే ఉందో దాన్ని పరిరక్షించే బాధ్యత మాది. కాబట్టి ఎవరైనా సరే, ఎంతటి వాళ్ళైనా సరే, అది ఇల్లు నిర్మించినా సరే వాటిని తొలగించడానికి మేము ముందుకు వెళ్తామని తెలియజేస్తాం. విశాఖ జిల్లా పెందుర్తి మండలం జీవీఎంసీ 97వ వార్డు పొలగవానిపాలెం నల్లక్వారి ప్రాంతంలో మసీద్ అలా హజరత్ పేరుతో నూతనంగా నిర్మితమైన మసీద్ ప్రార్థన మందిరం ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు అన్నంరెడ్డి అదీప్ రాజ్ హాజరై ముస్లిం పెద్దలతో కలిసి వారి సాంప్రదాయానుసారం ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మీడియాతో అదీప్ మాట్లాడుతూ మైనార్టీల అభ్యున్నతికై వైసీపీ సర్కార్ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తూ వచ్చిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా మసీద్ గౌరవ అధ్యక్షుడు షేక్ షఫీవుల్లా సాహుల్ ఖాన్ సాహెబ్లు మాట్లాడుతూ ఎమ్మెల్యే హోదాలోనే గాక వ్యక్తిగతంగా కూడా తమ వర్గాలకు అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న అదీప్ రాజ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ రానున్న కాలంలో ఆయనకు అండదండగా ఉంటామని తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను కార్యక్రమం నిర్వాహకులు ముస్లిం మత సాంప్రదాయ పద్ధతిలో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మసీద్ అభివృద్ధి కమిటీ ప్రతినిధులు షేక్ గంగాధర్, ఇస్మాయిల్, షేక్ మదీనా, సైద్ గఫార్, అబ్దుల్లా మాస్టర్, మున్నా తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మరి పెందుర్తి రెవెన్యూ మండలానికి సంబంధించి ముఖ్యంగా 96వ వార్డులో మరొక మసీదుని సుమారుగా 2 నెలల క్రితం మనం శంకుస్థాపన చేసుకోవడం, మరి అల్లా ఆశీస్సులతో ఉన్నటువంటి అందరి సంకల్ప బలంతో మరి 2 నెలల్లోనే మన దీన్ని ఓపెనింగ్ కూడా చేసుకునేటువంటి పరిస్థితి. చాలా చక్కగా అందరూ కూడా బాధ్యత తీసుకొని ఎంతో చక్కగా లోపల కూడా చూసాం. అన్ని వస్తువులతో కూడినటువంటి ఒక మసీదుని ఇక్కడ ప్రార్థనకి వీలుగా ఉండేటువంటి విధంగా మరి ఇటువంటి మంచి ప్రాంతంలో, ఆహ్లాదకరమైన ప్రాంతంలో దీన్ని నిర్మించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడూ కూడా నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఇవాళ ఒక శాసనసభ్యుడిగా మేము ఉన్నాము అంటే ఖచ్చితంగా మరి ఈ మైనారిటీ పెద్దలందరూ కూడా వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు ఆశీర్వదించడం వల్లే వాళ్ళు ఈ స్థాయిలో ఉన్నటువంటి ఖచ్చితంగా వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి మేల్ని అందరూ కూడా గుర్తుపెట్టుకొని ఈరోజు మాకు అవకాశం కల్పించారు. ఇది
మా గొప్పతనం ఏమీ లేదు. ఖచ్చితంగా ఇది మా బాధ్యత. మమ్మల్ని వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా కుటుంబ సభ్యులాగా ఆశీర్వదించి స్థాయిలో నిలబెట్టారు కాబట్టి ఆ రుణం తీర్చుకోవాల్సినటువంటి అవకాశం నాకు ఇవాళ అలా ఈ రూపంలో నాకు కల్పించారు. ఖచ్చితంగా ఏ సమస్య ఉన్నా సరే, ఏ కార్యక్రమం ఉన్నా సరే, ఒక శాసనసభ్యుడిగా కాకుండా అదీప్ రాజుగా కూడా ఇప్పుడు కూడా వీళ్ళందరికీ అందుబాటులో ఉంటాను. తెలియజేసుకుంటే అందరూ చల్లని దీవెనల ఆశీస్సులు కూడా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనకాపల్లి గొల్ల వీధిలో 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ ఆధ్వర్యంలో టీడీపీ జనసేన పార్టీలకు చెందిన సుమారు 150 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. అనకాపల్లి వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మలసాల భరత్ కుమార్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మలసాల భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రభుత్వం పేద ప్రజల కొరకు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు ఒక ఆంధ్రప్రదేశ్లోని అమలవుతున్నాయని తెలియజేశారు. ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు మందపాటి జానకి రామరాజు, జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యదర్శి జాజుల రమేష్, వైసీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కారుకొండ కన్నబాబు, మాధురి నాయుడు, ఏడవకుల నారాయణరావు, కోరుకొండ రమేష్, ఉమ్మడి పైడిరాజు, కేతిరెడ్డి ప్రసాద్, పిల్లల శివ అప్పారావు, పూడి సూరిబాబు, చింతలపూడి వాసు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గొల్లవీధి ప్రాంతంలో మన పైడిరాజు అన్నయ్య మరియు మల్లేష్ గారి ఆధ్వర్యంలో పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జానకి రామరాజు గారు, అలాగే 84వ వార్డు ఇన్ఛార్జ్ కోరుకొండ రాఘవ్ గారి ఆధ్వర్యంలో ఇంతమంది సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. వీళ్ళందరూ స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాలకి చేసిన మంచిని గుర్తించుకొని ఈ ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారికి మేమున్నాం, జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మేమంతా ఈ 30 రోజులు కష్టపడతామని చెప్పడం జరిగింది. వీళ్ళందరికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరొకసారి వెల్కమ్ చెప్తూ రానున్న 30 రోజులు నాకు అండగా ఉండి ఈ ప్రాంతానికి చెందిన నాకు ఒకసారి అవకాశం ఇస్తానని వీళ్ళందరూ ఆశీస్సులు నాకు అందించారు. వీళ్ళందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ రానున్న 30 రోజులు అందరం కలిసి కష్టపడి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసుకొని అనకాపల్లి అసెంబ్లీ మరియు అనకాపల్లి పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నామని తెలియజేయడం జరుగుతుంది. చెప్తున్నాను, మీకు ఏ కష్టం వచ్చినా నేను అండగా ఉంటా, అందరికీ అందుబాటులో ఉంటా. మీ అందరి ఆశీస్సులు నాకు అందించండి. థ్యాంక్ యూ. ఘనంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి సబ్బవరపు గణేష్ జన్మదిన వేడుకలు, పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. అనకాపల్లి పట్టణంలో సబ్బవరపు గణేష్ మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా అనకాపల్లి 100 పడకల హాస్పిటల్లో గర్భిణీ స్త్రీలకు బ్రెడ్, ఫ్రూట్స్ పంపిణీ చేపట్టారు. అనంతరం 82వ డివిజన్లో శ్రీ 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 పోలమాంబిక అమ్మవారిని వద్ద మహిళలకు చీరల పంపిణీ చేపట్టారు. ఆది ఆంధ్ర సంఘం ఆధ్వర్యంలో భీముడు గుమ్మం జంక్షన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద కేక్ కటింగ్ నిర్వహించారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన భార్గవ్, రాజేష్ మరియు వీరి పెద్దలందరూ కూడా నా మీద చూపించిన ఈ ప్రేమాని రోగాలకి ఎల్లవేళ వీళ్ళకి గుణపడి కట్టుబడి ఉంటానని తెలియజేసుకుంటాను. ఎందుకంటే ఈ బంధం ఇప్పుడు కాదు, 2014 సంవత్సరం నుండి అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా అన్ని విధాలుగా కష్టాల్లోని సుఖాల్లోని అన్ని విధాలుగా చేదోరు వాదులుగా అన్ని విషయాలు కూడా నాతో చర్చించడం కానీ నాతో నడటం కానీ ఆ 2014 ఈ రోజు దాకా అన్నీ అంటిపెట్టుకుని ఉన్న మన ఈ మిత్రమండలికి కానీ ఈ మహిళలకు కానీ ఎల్లవేళ నేను అందుబాటులో ఉంటానని, నా రాజకీయ జీవితం కూడా వీళ్ళకి అన్ని విధాలుగా ఉపయోగించే విధంగా నేను ప్రతి అడుగు కూడా వేస్తానని, ఎటువంటి కష్టం వచ్చినా ఎటువంటిది ఏమి వచ్చినా సరే వీళ్ళకి కొన్నంత అండగా ఉండి ఆ అమ్మవారి సన్నిధిగా ముందుగా నేను చెప్తున్నాను, కొన్నంత అండగా ఉండి వీళ్ళకి నిలబడతానని, అధికారం లేనప్పుడు ఏ విధంగా అయితే ఎంత కష్టపడి నా మీద చూపించిన ప్రేమానురాగాలు కానీ నేను అన్ని విధాలు కూడా ఏ విధంగా నడపంటే ఆ విధంగా నడిచే వీళ్ళ పద్ధతి కానీ నాకు చాలా ఆనందకర విషయం. వీళ్ళకి ఎల్లవేళ కూడా నేను రుణపడి ఉంటానని, రేపు 2024లో తెలుగుదేశం పార్టీ అధికారం రావడం తథ్యం. అధికారం వచ్చిన వెంటనే వీళ్ళకి ఏదైతే నేను మాట ఇచ్చానో అన్ని విధాలుగా కూడా తగు న్యాయం చేస్తానని తెలియజేసుకుంటూ వీళ్ళు నా మీద చూపించిన ఈ ప్రేమానురాగాలకి వీళ్ళ అభిమానానికి చేతులు జోడించి నమస్కారం తెలియజేసుకుంటూ
అనకాపల్లి జిల్లా పాయకరావుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు వైసీపీ నేతలు అట్టహాసంగా నిర్వహించారు. ఈ మేరకు స్థానిక వై జంక్షన్ వద్ద వైసీపీ పార్టీ కార్యాలయం నందు జిల్లా పబ్లిక్ ప్రచార వింగ్ అధ్యక్షులు, పట్టణ పార్టీ అధ్యక్షులు దగ్గుపల్లి సాయిబాబా ఆధ్వర్యంలో వైఎస్ఆర్ పార్టీ 14వ ఆవిర్భావ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి పంచాయతీ వైస్ ప్రెసిడెంట్ జగతా భవానీ, శ్రీను ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ వేడుకల్లో భాగంగా మొదటగా దగ్గుపల్లి సాయిబాబా పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ ను కట్ చేసి పార్టీ వ్యవస్థాపకులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సలికే అచ్చయ్య, ఏపీ లీడ్ కార్పొరేషన్ డైరెక్టర్ వేమగిరి కళ్యాణి లక్ష్మణరావు, జొన్నకుటి సూరిబాబు, నామవరం పిఎసిఎస్ చైర్మన్ సుందరలత, అడప కళ్యాణి, బెందుకుర్తి ఉమా, పులి సీతారత్నం, వార్డు మెంబర్లు కొప్పిశెట్టి మోహన్, పిరాది రాజు, లావెట్టి కృష్ణవేణి, సన్యాసిరావు, గుల్లా నాగు, గెద్దాడ రత్నకుమార్, కంచర్ల చినరాజు తదితర వైసీపీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుందరలత, దోమాడ సుందరం, దగ్గుపల్లి సాయిబాబా, జగతా శ్రీను మీడియాతో మాట్లాడారు. పైకి వచ్చిందండి. జగన్ గారి పార్టీ ఆవిర్భావ దినం 13 సంవత్సరాలు అయిపోయి 14వ సంవత్సరానికి అడుగెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే మరి ఒక మహిళా పక్షపాతి అయినటువంటి జగన్ గారు మళ్ళీ సీఎం కావాలని మా అందరి కోరిక. ఒక దళిత స్త్రీ అయినటువంటి నన్ను మరి ఒక పిఏపిసి చైర్మన్గా ఇచ్చి ఎప్పుడూ లేనటువంటి నామవరం కోఆపరేటివ్ సొసైటీ బ్యాంక్ చైర్మన్గా ఇచ్చిన ఘనత మా యొక్క సీఎం గారిదే. మరి అటువంటి సీఎం గారు దళితులనే కాకుండా మరి స్త్రీలందరికీ కూడా పక్షపాతిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ సీఎం కావాలని, అలాగే మా నియోజకవర్గంలో కంబాల్ జోగురు గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా మేమందరము స్త్రీలందరము కలిపి గెలిపించుకుంటామని ఈ మహిళా పక్షపాతి అయినటువంటి జగన్ గారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై జగన్. జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14 సంవత్సరాల్లో అడుగుపెడుతున్న సందర్భంగా మేమందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్లో బీసీలు అంటే బ్యాక్ బోన్ కాదు, బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని నిరూపించిన ఏకైక వ్యక్తి సీఎం ఎవరన్నా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారండి. అలాగే అందులో భాగంగా బీసీల్లో గుర్తించి నాయి బ్రాహ్మణులకు ప్రతి ఎండోమెంట్లో ఒక టెస్ట్ బోర్డు నెంబర్ ఇవ్వాలనే జీవో పాస్ చేయడం జరిగిందండి. అందులో భాగంగా నాకు అన్నవరం దేవస్థానం టెస్ట్ బోర్డు నెంబర్ ఇచ్చారు. అలాగే బీసీలని ముందంజలో నడిపించి బీసీలందరికీ ప్రత్యేకమైన పదవులు ఇచ్చి బీసీలకు ఎంతో సేవ చేసిన వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని. ఈ 13 సంవత్సరాల్లో కూడా పరిపాలనా విధానంలో చూస్తే అమ్మఒడి కానీ చేయూత కానీ ఏ పథకం కూడా 99% ఇచ్చిన పథకాల్లో హామీలన్నీ కూడా నెరవేర్చిన ఘనత మన జగన్మోహన్ రెడ్డి గారికి జరుగుతుందండి. అలాగే మన వచ్చే ఎన్నికల్లో మన పాయకరావుపేట నియోజకవర్గం నుంచి మన కంబాల్ జోగులు గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా అందజేస్తామని ఈ సందర్భంగా మేము అందరూ తెలియజేస్తున్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 13 సంవత్సరాలు తీసుకొని 14వ సంవత్సరం ఆరంభ దినోత్సవం జరుపుకున్న సందర్భంగా ఈరోజు వై జంక్షన్లో ఉన్నటువంటి అనకాపల్లి ప్రచార విభాగ అధ్యక్షుల ఆఫీస్ వద్ద జెండా వందన కార్యక్రమం చేసి అలాగే కేక్ కట్ చేసుకొని ఆనందోత్సవాలతో స్వీట్లు పంచిపెట్టుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన పాయకరావుపేట వైస్ సర్పంచ్ అయినటువంటి జగతా శ్రీనివాసబాబు గారు ముఖ్య అతిథులు ఇచ్చేసి, అలాగే మహిళా మనులు, అలాగే అన్నవరం టెస్ట్ బోర్డు చైర్మన్ సుందరం గారు,
అలాగే మన ఎస్ఎస్ఎల్ నాయకులు, బీసీ నాయకులు అందరూ కూడా ఎంతో ఆనందోత్సవంతో ఇవాళ ఇక్కడ ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాయకుడిని మరి ఏది ఇతర దేశాల్లో కానీ ఇతర రాష్ట్రాల్లో కూడా వాటి గొప్ప నాయకుడు మనం చూడలేదు, చూడబోకూడదు. ఎందుకంటే ఇచ్చిన హామీల్లో 99% కూడా అమలు చేసినటువంటి ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికే దక్కుతుంది. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారి పేదల హృదయాల్లో, బడుగు బలహీన వర్గాలు ఆశాజ్యోతిగా పేదల హృదయాల్లో నిలిచి ఉన్న వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మళ్ళీ ఈ నెలలో మనకి వచ్చే నెలలో 45 రోజుల్లో మళ్ళీ మనం సిద్ధంగా పోరాటానికి సిద్ధమై ఉన్నాం. ఈ ఎలక్షన్లో కూడా అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూస్తాం. ప్రజలందరూ కూడా ఆశ్రయిస్తున్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఆయన చేసిన పథకాలకి ఆకర్షితులై రేపు రాబోయే రోజుల్లో పేదరికాన్ని నిర్మూలించే ఏకైక శక్తి గల వ్యక్తి డాక్టర్ సాహెబ్ అంబేద్కర్ తర్వాత అంతటి మహోన్నతమైన వ్యక్తిని మనం జగన్మోహన్ రెడ్డి గారిలో చూస్తున్నాం. అలాంటి వ్యక్తిని మీ అందరూ సీఎం చేసుకున్నట్లయితే ప్రజలందరూ సుఖశాంతితో ఉంటారని కోరుకుంటూ ఈరోజు ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మేము ఏర్పాటు చేసి వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తూ రేపు రాబోయే రోజుల్లో కంబాల జోగిరి గారిని మన నియోజకవర్గం నుంచి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని, అలాగే పాగిరిపేట టౌన్లో ఆయనకి మెజార్టీ తీసుకొస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీలాంటి మంచి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుస్తున్నాం. జై జగన్. 14వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమాన్ని ప్రచార కమిటీ అధ్యక్షులు దగ్గుబోలు సాయిబాబా గారి అధ్యక్షతన వారి ఆఫీస్ దగ్గర ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు. ఇక్కడికి విచ్చేసినటువంటి ట్రస్ట్ బోర్డు అన్నవరం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ సుందరం గారికి, పార్టీ సభ్యులు పెంకే గోవింద్ గారికి, జయతా శ్రీని గారికి, విరాద్ రాజు గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలు, కుటుంబ సభ్యులు, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. మహోన్నతమైన కార్యక్రమం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాల సుదీర్ఘ కాలంలో సుదీర్ఘ రాజకీయ కాలంలో ఈ 5 సంవత్సరాలు సీఎం అయ్యి 5వ సంవత్సరం ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు, నవరత్నాలు సక్రమంగా పూర్తి చేసుకుని మళ్ళీ సిద్ధంగా ఎలక్షన్కి వెళ్తున్నారు. వారిని ప్రజలందరూ కూడా వారు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చి మాట తప్పని మడం తిప్పని నాయకుడు ఎవరన్నా ఉంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే. కాబట్టి రేపు ఆయన రాజకీయ ఎలక్షన్లకి సిద్ధమై ఉన్నారు. కాబట్టి అందరూ ఆడపడుచులందరూ, అన్నతమ్ములు అందరూ ఆయన దీవించి మళ్ళీ పాయకరావుపేట నియోజకవర్గం కంబాల జోగులు గారిని ఎమ్మెల్యేగా గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయగలిగితే ఈ సంక్షేమ పథకాలతో పాటు చాలా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఆయన ఇచ్చారంటే మాట తప్పడం మడం తిప్పడం. కాబట్టి అందరూ ఆశీర్వదించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాను. పాతపట్నం మండల కేంద్రం హాస్పిటల్ కూడలిలో ఈ రోజు వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ జెండాను ఎగురవేసి కేక్ కట్ చేసి వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు స్వీట్స్ పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భవించి 13 ఏళ్లు పూర్తి చేసుకుని 14వ ఏట అడుగుపెట్టిన సందర్భంగా ఈ ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం నాకు ఎంతో ఆనందంగా ఉందని, అలాగే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై కూడా అంతే ఆనందంగా ప్రజలు ఉన్నారని ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎస్ ప్రదీప్, మండల జేసీఎస్ కన్వీనర్ వై సూర్యం, చైర్మన్ అర్జున్ రావు, ఏఎంసీ వైస్ చైర్మన్ ఎం తాతయ్య మాస్టర్, సర్పంచ్లు జక్కర ఉమా, సిహెచ్ గాంధీ, సర్పంచ్ ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 12వ తారీఖు మరి 13 సంవత్సరాల క్రితం మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తన తండ్రి ఆశయ సాధన కోసం మరి అప్పుడు ఎదుర్కొంటున్న సమస్యలు, పేదవారు పడుతున్న బాధలు, మరి ఆడబిడ్డలు పడుతున్న కష్టాలు, విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ లేకుండా విద్య కోసం ఎదురు చూపులు, ఇవన్నీ కూడా చూసి గౌరవ ముఖ్యమంత్రి జగనన్న తన తండ్రి మనందరూ దివంగత నేత, అభిమాన నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తాలూకా పేరు మరి వైఎస్ఆర్సీపీ పార్టీని ఉద్భవించారు. ఆవిర్భావ దినోత్సవం కోసం పార్టీ ఫార్మేషన్ 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14 సంవత్సరాలకు అడుగుపెట్టిన సమయాన
సందర్భంగా మరి ఈరోజు గౌరవ పెద్దలు, గౌరవ వైఎస్ఆర్సీపీ నాయకులు, గౌరవ మరి ప్రజాప్రతినిధులు, మరి వైఎస్ఆర్సీపీ పార్టీని నమ్ముకొని కార్యకర్తలు 2 అడుగులేస్తే జగనన్న 100 అడుగులు ముందుకేసి 50 పాలలో ఒక విప్లవాత్మైనటువంటి మార్పులు తీసుకుని వచ్చి మరి ఈరోజు పేద ప్రజలకు ఎక్కడ కులమతాత్మక భేదాలు లేకుండా, వివక్ష పక్షపాతం లేకుండా, ఈ పార్టీ ఆ పార్టీ కాకుండా 5 కోట్ల 40 లక్షల పైన ఉండేటువంటి ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయాలనే ఆలోచనతో ఉన్న జగనన్న మళ్ళీ 50వ దినోత్సవం సందర్భంగా రానున్న 4 రోజుల ఎన్నికల్లో మళ్ళీ జగనన్నే ముఖ్యమంత్రి చేసుకోవాలి. వైఎస్ఆర్సీపీ ఎజెండా అయినటువంటి పేదరికం నిర్మూలించేటటువంటి సౌభాగ్యాన్ని పేదవాళ్ళందరూ కూడా మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకొని జగనన్న ఏ విధంగా అయితే అందరూ మనసులో పెట్టుకున్నారో, మరి సువర్ణ యుగం ఎలాగైతే స్టార్ట్ అయిందో మళ్ళీ జగనన్నే రానున్న ఎన్నికల్లో 175 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ పార్టీ తాలూకా ప్రబంధనాన్ని ముందుంచాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ వైఎస్ఆర్సీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరి నేను ఒక ఆడబిడ్డను, నాకు ఉండేటువంటి రాజకీయ తాలూకా పేద ప్రజలకు సేవ చేయాలి, ఆడబిడ్డల కోసం మాట్లాడాలి, విద్యార్థుల కోసం అనునిత్యం పనిచేయాలి అనేటువంటి మంచి ఆలోచనలకు జగనన్న నాకు పునాదినిచ్చి మరి నన్ను మరి పాతపట్నం ప్రజలందరితోటి ఆశీస్సులతో మరి ప్రజాస్వామ్య ఆలయంలో మరి అసెంబ్లీలో నన్ను కూర్చోపెట్టి నాకు ఇంత మంచి హోదా మరి నా కళలు నెరవేర్చేటువంటి నిజాన్ని మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తూ పరిపాలనలో 50% రిజర్వేషన్ పార్టీ పదవులలో సైతం రిజర్వేషన్ కల్పించిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని రావులపాలెం ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళల భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చి వారి భద్రత కోసం కృషి చేస్తుందని, మహిళలకు అన్ని రంగాలలో సముచిత స్థానం కల్పిస్తూ వారి అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని, ప్రతి సంక్షేమ పథకం మహిళల బ్యాంకు ఖాతాలలో నేరుగా జమ చేసి వారి ఆర్థిక అభివృద్ధికి పెద్దపీట వేస్తుంది అని, ప్రజాప్రతినిధులుగా, ఇల్లాలుగా, అమ్మగా, సోదరిగా, కూతురిగా మన ఇంట్లో సంతోషాలు నింపుతూ వివిధ రంగాలలో సేవలు అందిస్తున్న మహిళలను సత్కరించుకుని ఆడపడుచులకు పసుపు, కుంకుమ, గాజులు, చీర, స్వీట్స్ అన్ని ఇచ్చి గౌరవించుకోవడం అదృష్టంగా భావిస్తానని అన్నారు. ముఖ్యంగా మీ అందరికీ తెలుసు, మరి ఏదైతే మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి మహిళల్ని గౌరవించుకోవడం ఈ యొక్క ఉన్నటువంటి ప్రపంచానికి స్త్రీ మూలం అనేటువంటి మాట మనం చెప్పుకుంటాం. అందుకే స్త్రీని గౌరవించేటువంటి ప్రతి దేశం అభివృద్ధి పదంలో నడుస్తుంది. అందులో మన జగన్మోహన్ గారి యొక్క ఆంధ్ర రాష్ట్రంలో కూడా అగ్రగామిగా నిలుస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా ఏదైతే మరి స్త్రీ ఒక ఇంటికి దీపం లాంటి వారు, ఆ దీపం మరి ఏదైతే వెలుగునిస్తుందో ఆ వెలుగు ద్వారా ఇంట్లో ఉన్నటువంటి భర్త కానీ, పిల్లలు కానీ, లేదా ఉన్నటువంటి అత్తమామలు అందరూ కూడా ఆ వెలుతుల్లో వారి జీవనాన్ని కొనసాగించవచ్చు. అంచేతే స్త్రీ ఇంటికి దీపం అనేటువంటి మాట చెప్తూ ఉంటారు. అలాగే కేవలం ఇంటికే కాదు, ఇవాళ ఆంధ్ర రాష్ట్రానికే దీపంగా ఉన్నటువంటి మహిళా సోదరిమల్లు మళ్ళీ ఇక్కడ జరిగినటువంటి అభివృద్ధి సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని మళ్ళీ ఆంధ్ర రాష్ట్రంలో జగన్మోహన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేసేది కూడా మహిళా మళ్ళీ అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు గాజువాకలో అంగరంగ వైభవంగా జరిగాయి. వైసీపీ ఆవిర్భవించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన సందర్భంగా గాజువాకలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి. కార్యక్రమంలో భాగంగా గాజువాక వైసీపీ అభ్యర్థి ఉరుకూటి రామచంద్రారావు, చందు, స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైసీపీ నేతలతో కలిపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా చందు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఒక పార్టీ ఎలా ఉండాలో, ఎలా పరిపాలన చేయాలో ఆదర్శవంతంగా చూపిన పార్టీ వైసీపీ అని చెప్పారు. వైఎస్ఆర్ ఆలోచన స్ఫూర్తితో వైఎస్ జగన్ పార్టీ స్థాపించారని, ఎన్నో ఇబ్బందులు పడి తండ్రి ఆశయం కోసం పోరాడారన్నారు. వైఎస్ జగన్ పోరాటానికి నిదర్శనమే 2019 ఎన్నికల ఫలితాలని పేర్కొన్నారు. ప్రజలకిచ్చిన ప్రతి హామీని సీఎం జగన్ అమలు చేశారు. ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చిన నాయకుడు దేశంలోనే మరొకరు లేరు. మేనిఫెస్టోని ఇంత పక్కాగా అమలు చేసిన నాయకుడు ఎవరూ లేరని చందు అన్నారు. ఈ కార్యక్రమంలో దామ సుబ్బారావు, ఊరుకూటి అప్పారావు, 66వ వార్డు కార్పొరేటర్ మహమ్మద్ ఇమ్రాన్, చొప్ప నాగరాజు, ప్రగడ వేణుబాబు, సౌకత్ అలీ, రెడ్డి జగన్నాథం, వియాపు ఉమా, దేవి, నిర్మలారెడ్డి, కటికల కల్పన తదితరులు పాల్గొన్నారు.
ఈరోజు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి మంచి చేయాలనే ఉద్దేశంతో ఏదైతే లక్ష్యంతో పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి నేటితో 13 ఏళ్ళు పూర్తి చేసుకొని 14వ వసంతంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పండగ వాతావరణంలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు మరి ఘనంగా నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగానే ఈరోజు గాజువాక నియోజకవర్గంలో పాత గాజువాక జంక్షన్లో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ వేడుకలు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఈ యొక్క ముఖ్యంగా నేను తెలియజేస్తుంది ఏమంటే, ఏదైతే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించారో ఆ లక్ష్యాన్ని మరి ఆయన అధికారంలోకి రావడం లక్ష్యం కాదు, అధికారంలోకి వచ్చాక ఈ యొక్క రాష్ట్ర ప్రజలకి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేసామన్న దాని మీదే ఈ యొక్క లక్ష్యంగా స్థాపించిన యొక్క పార్టీని మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతటా కూడా మరి ఈ యొక్క సంక్షేమ పాలనని అందిస్తూ అలాగే అభివృద్ధిని కూడా ప్రగతి పదంలో ముందుకు నడిపిస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ని రాష్ట్రంలో దేశంలోనే మరి ప్రముఖ స్థానంలో ఉంచిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ఈరోజు ఏ దేశంలో కూడా ప్రపంచంలో కూడా లేని విధంగా ఈ యొక్క సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి పారదర్శకంగా ప్రజలందరికీ కూడా పాలన అందిస్తూ వారి యొక్క గడప వద్దకే ప్రభుత్వ సేవలను అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మరి ప్రతి బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు, అలాగే ఈబీసీకి చెందిన ఓసీ కులానికి చెందిన ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు కూడా అందరినీ కూడా మరి హక్కుని చేర్చుకుంటూ ప్రతి ఒక్కరిని కూడా ఈ యొక్క విద్యార్థులకి అలాగే నాడు నేడు ద్వారా స్కూల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు కానీ అలాగే హాస్పిటల్స్ వైద్య రంగంలో కానీ ఒక అధునాతమైన మార్పులు తీసుకొచ్చి చక్కని పాలన అందిస్తున్న జగన్మోహన్ రెడ్డికి రాష్ట్ర ప్రజలందరూ బ్రహ్మరథం పడుతున్నారు. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మళ్ళీ ఈ యొక్క రానున్న కురుక్షేత్ర ఎన్నికల సంగ్రామంలో తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలందరూ ఆదరాభిమానాలతో ఖచ్చితంగా మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపడుతుంది. 25కి 25 ఎంపీ స్థానాలు, 175కి 175 స్థానాలు ఈరోజు ప్రజలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే గాజువాక నియోజకవర్గంలో ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసి తీరుతామని చెప్పి మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులకు అందరికీ కూడా పేరున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మ వలస మండలంలోని పెదమేరంగి కోడలిలో గల సత్య కైలాస్ పాఠశాల ఆవరణలో మంగళవారం కురుపాం ఎమ్మెల్యే మాజీ ఉప ముఖ్యమంత్రి పాముల శ్రీవాణి 4వ విడత వైఎస్ఆర్ చేయూత కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన నాటి నుండి జియమ్మ వలస మండలంలోని మొదటి విడతగా 3,974 మంది మహిళలకు 7.45 కోట్లు, రెండవ విడతగా 3,884 మందికి 7.28 కోట్లు, మూడవ విడతగా 4,449 మంది మహిళలకు 8.34 కోట్లు, చివరిగా 4వ విడతగా 4,635 మంది మహిళలకు 8.69 కోట్ల రూపాయలను తమ ఖాతాలోకి వేసి అక్క చెల్లెమ్మలను ఆదుకుంటున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో సింహం సింగిల్ గా వస్తుందని, పందులే గుంపులుగా వస్తాయని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకుల గుండెల్లో మహిళలంతా దడ పుట్టిస్తున్నారని, అందుకే ఒకవైపు జనసేన, కాంగ్రెస్, బీజేపీ వామపక్షాల పొత్తులతో ముష్టి యుద్ధం చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ ఎం శశికళ, కన్వీనర్ ఎం గౌరీశంకర్రావు, ఎంపీడీఓ పి శ్రీనివాసరావు, ఎం కిషోర్, సంపత్ కుమార్, అనంతనాయుడు, భువన మోహన్ రావు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. కాబట్టి మీ అందరినీ కోరుకునేది ఒకటే, ఏది మంచి ఏది చెడు అని ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నమ్మకండి, జగన్మోహన్ రెడ్డి అనే నిజాన్ని నమ్మండి, చంద్రబాబు నాయుడు అనే అబద్ధాన్ని నమ్మొద్దు. ఈరోజు ఇంత అభిమానంగా ఏపీఎం గారు, సీసీలు, విఓఏలు అందరికీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల తరఫున, మా తరఫున ప్రత్యేకంగా మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జగన్.
తెలుగుదేశం, జనసేన, బీజేపీ, ఇండైరెక్ట్ గా కాంగ్రెస్ 4 పార్టీలు ఒకటయ్యాయి ఈరోజు ఒక్కడిని ఓడించడానికి. వాళ్ళు అనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి ఒక్కడే అని, కానీ మీవి 4 పార్టీలు అవ్వచ్చు. జగన్ ఒక్కడు కాదు, జగన్ వెనకాల 4 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఉన్నారని ఇంటింటికి వచ్చి చెప్పాను. నాకులాగా ఇంతవరకు చాలా మంది ఎమ్మెల్యేలు చూశారు కదా, నాకులాగా ఎవరైనా ఇంటికి వచ్చారా? నాకులాగా ఇంటికి వచ్చి ఇదిగో అమ్మ మీకు ఇది ఇచ్చాము, ఇంకేమైనా కావాల్సి వచ్చినా నమోదు చేస్తాము అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చారా? ఇంటికి 50,000 పైన ఇల్లు, ఒక 20 సచివాలయాలు తప్ప అన్ని తిరిగేసా. ప్రతి ఇంటికి వెళ్ళా, ఏ ఇల్లు వదల. తెలుగుదేశం పార్టీ అయినా వెళ్ళా, ఏ పార్టీ అయినా వెళ్ళా, అది తిట్టినా వెళ్ళా. నన్ను చూసి మొహం తిప్పేసుకొని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, అయినా వెళ్ళా. ఇప్పుడు జనరల్ గా మనం మనట 10,000 అందరికి ఇస్తాడట, జగన్ వచ్చి చేయూత కొంతమందికే ఇస్తున్నాడు అని చెప్పి చెప్తున్నారు కదా. చెప్తున్నారా లేదా? నేను ఒకటి అడుగుతాను, చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ఇచ్చింది ఎవరికి? పాతపట్నం మండలం కేంద్రంలో దేశ చరిత్రలో ఆంధ్ర రాష్ట్ర మహిళలకు అగ్రస్థానం కల్పించడమే జగనన్న లక్ష్యం. చేయూత సభలో ఎమ్మెల్యే రెడ్డి సాంతి దేశ చరిత్రలోని ఆంధ్ర రాష్ట్ర మహిళా మణులకు అగ్రస్థానం కల్పించడమే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లక్ష్యమని పాతపట్నం శాసనసభ్యురాలు రెడ్డి సాంతి అన్నారు. మంగళవారం స్థానిక వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం ఆవరణలో జరిగిన చేయూత సభలో ఆమె పాల్గొని మాట్లాడారు. కుటుంబ పోషణలో మహిళలే ముఖ్య పాత్ర పోషిస్తున్నారనే విషయం జగనన్న గ్రహించి మహిళా సోదరికి చేతి నిండా డబ్బులు కల్పించి కుటుంబ పోషణలో ప్రధాన పాత్ర పోషించే ప్రదాతగా కల్పించారని అన్నారు. మన ప్రభుత్వం, మన జగనన్న మనకి ఇస్తున్న జన పథకాలు అందరూ వినియోగించుకోవాలని కోరారు. రానున్న ఎన్నికల్లో మీ అందరి ఆదరణ మన ప్రభుత్వానికి, మన జగనన్నకి కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో వెలుగు ఏపీఎం మణిరత్నం, సిసిలు, వైసీపీ మండల పార్టీ అధ్యక్షుడు సవరిగాణ ప్రదీప్, ఎంపీపీ దొర సావిత్రమ్మ, ఏఎంసీ చైర్మన్ కొండల అర్జునరావు, జేఏసీ కన్వీనర్ ఏనుగుతల సూర్యం, వైసీపీ నాయకులు ఎం తాతయ్య, గోకవలస రాము, డోల సంజీవరావు, డకర చిన్నారావు, సవరిగాన శ్రీనివాసరావు, పడ్డ నేతాజీ, సవరిగాన కృష్ణారావు, పనులకు మోహన్ రావు, టంకాల సుధాకర్, బెజ్జిపల్లి శ్రీధర్, మన్మథరావు, శిష్ట షణ్ముఖరావు, అందవరపు రాజుతో పాటు మరియు మహిళలు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. రైతులు కలిశారు, విద్యార్థులు కలిశారు, అన్ని కులాలు సంఘాల వారిని కలిశారు. అందరితో సామాజిక వర్గాలు అందరితో మాట్లాడారు. అక్క చెల్లెలు పడుతున్న బాధను చూసి చనిపోయారు. అక్క చెల్లెలు అందరం కూడా నిరాశ, నిస్పృహ, ఎక్కడ ఎవరి చేతిలో కూడా రూపాయి లేని తనం. మరి ఆనాడు ప్రభుత్వం, తెలుగుదేశం మీకు అన్ని విధాలుగా తోడుంటామని చెప్పి 5 సంవత్సరాలు కూడా కేవలం అలాగ కాలం అంతా కూడా అలా పయనిస్తూ మన మహిళలను పూర్తిగా అన్యాయం చేసి తిరిగి రోజు బ్యాంకు నుంచి ఒక నోటీస్ వచ్చి మీకు చక్రవడ్డీలు కట్టాలి, మీ పొదుపుగా ఈ విధంగా చేయాలని మనకి తాపత్రయం, బాధ. మరి 0 వడ్డీ పథకాన్ని నిర్వీర్యం చేస్తారు తెలుగుదేశం, అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి ఆ ప్రభుత్వం. మరి మహిళలకు ఇన్ని అన్యాయాలు, అక్రమాలు. ఇల్లు కట్టుకుందామంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. ఎక్కడ చూసినా అన్యాయం, అరాచకం. గడ్డి దొంగల్లా తినేస్తున్నారు, మేసేస్తున్నారు, బకాసుల్లా ఇసుక మింగేస్తున్నారు. అంతే. ఏ ఒక్క పథకం కావాలంటే వెళ్ళి జన్మభూమికి అడగండి. మరి గౌరవ మర్యాదలతో ముందుంచాలనేటువంటి తాపత్రయం. వీటన్నిటిలో ఆడబిడ్డ ఎప్పుడు కూడా త్యాగమూర్తే ఉంటుంది. ఆడబిడ్డ ఎప్పుడు కూడా ఒకరికి ఇచ్చే చేయితోనే ఉంటుంది. తను పస్తులు ఉంటుందేమో కానీ తన ఇంటి వారికి శుభ్రంగా కడుపు నిండా భోజనం పెట్టిన మాతృమూర్తి అన్నపూర్ణాదేవి మన ఆడబిడ్డలని చెప్పడం నాకు చాలా సంతోషేస్తుంది. మన ఆడబిడ్డకి ధైర్యం ఇవ్వాలి, ఆర్థిక స్వేచ్ఛ ఇవ్వాలి, ఆర్థిక స్వాతంత్రాన్ని ఇవ్వాలి. మరి ఆర్థికంగా వాళ్ళని స్వేచ్ఛగా ముందుకు తీసుకువెళ్ళాలి. ఎందుకంటే జగన్ ఎప్పుడు ఒకే మాట అంటారు, నా అక్క చెల్లెలకు వాళ్ళ అకౌంట్లకు ₹1 ఇచ్చినా కూడా తను నిస్వార్థపరురాలు, తన పస్తులు ఉంటుంది, ఉపవాసాలు ఉంటుంది. ఆ ₹1 కూడా తన పిల్లలు బాగుండాలని, తన కుటుంబం ఉన్నతమైన స్థానంకి వెళ్ళాలని, తన పిల్లల భవిష్యత్తు ఇంకా బాగుండాలని, ఎప్పుడు సమాజంలో తన కుటుంబం ముందుండాలని ఆలోచించేటువంటి ఏకైక శక్తివంతురాలు నా అక్క చెల్లెలని జగన్
నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. మన ఆడబిడ్డల కోసం ఎవరిని మాట్లాడతారు? ఎక్కడ రాజకీయ వేదిక అయిపోయినా అందరూ అంటారు ఆడబిడ్డలు బాగుండాలి, ఓటేసినంత వరకే ఆడపిల్లల కోసం మాట్లాడతారు. మీరు బాగుంటే అన్ని బాగుంటాయి, సమాజం బాగుంటుంది. మీరు ఒక సరస్వతీదేవి, దుర్గాదేవి, లక్ష్మీదేవి, మహిళలు పూజించిన దగ్గరే అందరూ ఉంటారు అని చెప్తారు. ఆ వేదిక వరకే, ఆ మైక్ వరకే. మరి వేదిక దిగిన తర్వాత అందరూ మర్చిపోతారు. కానీ జగనన్న ఆ రోజు ఆడబిడ్డలకి ఏ సహాయంతో సహాయం ఇచ్చారో, ఏ భరోసా ఇచ్చారో, ఏ మంచి నమ్మకం ఇచ్చారో, నేను మీ దేవుడిచ్చిన అన్నదమ్ముడిని, దేవుడిచ్చిన బిడ్డ అని ఈ రోజు జగనన్న తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉంది. ప్రశాంత వాతావరణంలో రాబో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించడానికి ప్రజలు సహకరించాలని కాకినాడ జిల్లా ప్రతిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం శేఖర్ బాబు, ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ అన్నారు. ప్రశాంత ఎన్నికలే లక్ష్యంగా ప్రజల్లో ధైర్యం నింపేందుకు కేంద్ర సాయుధ బలగాలతో ఎస్పీఎస్ సతీష్ కుమార్, పెద్దాపురం డీఎస్పీ కె లతా కుమారి ఆదేశాలతో ప్రతిపాడు సిఐ ఎం శేఖర్ బాబు, ఏలేశ్వరం ఎస్ఐ జి సతీష్ కుమార్ ఆధ్వర్యంలో రాష్ట్రంలో త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల నిర్వహణలో భాగంగా శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు భద్రతకు భరోసా కల్పించేందుకు గాను కేంద్ర పోలీస్ దళాలు, సివిల్ పోలీసులు సంయుక్తంగా ఏలేశ్వరం టౌన్లో లింగంపర్తి, తిరుమాలి, పెద్దనపల్లి గ్రామాలలో కవాతు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శేఖర్ బాబు మాట్లాడారు. అందరికీ నమస్కారం. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా ప్రతిపాడు కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన ఏలేశ్వరం మండలంలో ఈరోజు కేంద్ర బలగాలతో పాటు సర్కిల్ సిబ్బందితో పాటు కవాతు నిర్వహించడం జరిగింది. ఈ కవాతు యొక్క ముఖ్య ఉద్దేశం మీడియా ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. రానున్న ఎలక్షన్ సందర్భంగా కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ వారు, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం అంతా కూడా సర్వం సిద్ధపరిచి ప్రజాస్వామ్య పరంగా ప్రతి పౌరుడికి ఇవ్వబడిన ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో తన నచ్చిన అభ్యర్థికి ఓటును వేసుకునేలాగా అన్ని పరిస్థితులు కల్పించబడాలని ప్రతి ఓటర్కు కూడా భరోసా, ధైర్యం కల్పించడానికి కవాతు నిర్వహించడం జరిగింది. ప్రతి పౌరుడు కూడా తన విలువైన ఓటు హక్కును వినియోగించుకుని నచ్చిన అభ్యర్థిని ఎన్నుకోవాల్సిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ ఎలక్షన్ సందర్భంగా పార్టీలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా, గ్రూపులకు అతీతంగా ఎవరు కూడా ఘర్షణలకు పాల్పడొద్దని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ ఎలక్షన్ సమయంలో ఫోర్స్లో ఉన్న అధికారులన్నిటి బట్టి ఎవరైనా కానీ చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠినమైన చర్యలు చట్ట ప్రకారం తీసుకోబడతాయి. వారి యొక్క జీవితాలు నేర ప్రవృత్తిగా దాంట్లో లిస్టులోకి చేర్చబడి వారి యొక్క అమూల్యమైన జీవితాలను నాశనం చేసుకోవద్దనేసి ముఖ్యంగా యువతకు ప్రతి ఒక్కరు కూడా మీడియా ద్వారా హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఈ రానున్న ఎలక్షన్స్లో ప్రతి చిన్న విషయానికి విశేషంగా స్పందించి చిన్న విషయాలను పెద్దదిగా చేయడం అనేది అలవాటుగా, పరిపాటుగా మారుతూ ఉంటుంది. దయచేసి ఎవరు కూడా ఎలక్షన్లో సజావుగా సాగడానికి సహకరించి మీ ఓటు హక్కును ప్రభుత్వం వారు కల్పించిన స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీ ఓటు హక్కును వినియోగించవలసిందిగా మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. ఈ కవాతులో ముఖ్య ఉద్దేశం ప్రతి ఒక్కరు కూడా గమనించవలసిన విషయం ఏంటంటే రానున్న ఎన్నికలకు సంబంధించి సర్వం సిద్ధం చేయబడిందని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ అండర్లో పూర్తిగా అన్ని పరిస్థితులు, సౌకర్యాలు కూడా కల్పించడం జరిగిందని భరోసా ఇస్తూ ఎవరైనా బలహీనులు కానీ లేదంటే భయభ్రాంతులు గురయ్యే వాళ్ళు కానీ ఎవరో లేకుండా వాళ్ళ ఓటు హక్కును స్వేచ్ఛగా నిర్వహించుకోమని ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. పార్టీ ఆవిర్భావం నుండి నేటి వరకు ప్రతి కార్యకర్త ఎంతో అంకిత భావంతో పార్టీ శ్రేయస్సుకు కృషి చేశారని, ఇదే ఉత్సాహంతో మరోసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని నిలబెట్టుకుంటామని వైసీపీ టౌన్ అధ్యక్షులు రేలంగి రమణ గౌడ్ తెలిపారు. కాకినాడ జిల్లా తునిలో పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాయకులు, కార్యకర్తల మధ్య పార్టీ జెండా ఆవిష్కరణ చేసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకులు పార్టీలో తాము చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధాబాలు, నియోజకవర్గ యువత అధ్యక్షులు ఏలూరి బాలు, పార్టీ సీనియర్ నాయకులు పోతల రమణ, పోతల లక్ష్మణ్, వైస్ చైర్మన్ పామర్తి మహేష్, కోఆప్షన్ సభ్యులు జాన్ బాబు, కౌన్సిల్ సభ్యులు ఆచంట సురేష్, కోలా శ్రీను, పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్చి 11వ తారీఖున జగ్గంపేటలో
మా పార్టీ యొక్క విధి విధానాలు జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఆ రోజు జగ్గంపేటలో చెప్పడం జరిగింది. మార్చి 12వ తారీఖున ఉడుపులపాయలో మా యొక్క జెండా యొక్క గుర్తుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ రోజు నాటికి 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14 సంవత్సరాలు అయింది. 9 సంవత్సరాల్లో కూడా ప్రతిపక్షంలో ఎన్నో కష్టాలు, ప్రజల తరపున పోరాటం కూడా జరిగింది. అలాగే ప్రజా సంకల్ప యాత్రలో ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని మేము అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి అధికారం యొక్క సీట్లతో మనం ఈ 4.5 సంవత్సరాలు కూడా మనం ప్రజలకు సంక్షేమ పాలన అందించి అభివృద్ధి పాలన అందించినందుకు జగన్మోహన్ రెడ్డి గారికి, రాజా గారికి మనందరూ కూడా ఒకసారి గట్టిగా తప్పలు కొట్టి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రానున్న 2024లో పందుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సమావేశం కాదు, ఒక పండుగ, ఒక ఉత్సవాలు చేసుకుంటూ డిబేట్ వరకంతా కూడా పండుగ వాతావరణం తీసుకురావడం జరుగుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు మన పార్టీ పుట్టినప్పుడు ఎలా పుట్టింది, ఈ పార్టీ పెరిగినప్పుడు ఏ విధంగా పెరిగిందనేది 13 వసంతాలు పూర్తి చేసుకొని 14వ వసంతంలో అడుగు పెడుతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి వారి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 14 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర పోషించడం జరిగింది. ఆ ప్రతిపక్ష పాత్రలో ఎన్నో ఒడిదుడుకులని ఎదుర్కోవడం జరిగింది. అలాగే ప్రజా సంకల్ప యాత్ర పేరు పెట్టి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రమంతా సుడిగాలి పర్యటన చేయడం జరిగింది. ప్రజల యొక్క కష్టాలు తెలుసుకొని నేను అధికారంలోకి వస్తే, మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వస్తే మీ సంక్షేమ పథకాలు, మీ పేదల కష్టాలను తీర్చడం జరుగుతుందని చెప్పడం జరిగింది. అలాగే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవడం, అలాగే ఇచ్చిన మాట ప్రకారంగా పేద ప్రజలకు ఏవైతే సంక్షేమ పథకాలు పెడతానన్నారో, ఏవైతే వాళ్ళకి హామీలు ఇస్తారో హామీలు కూడా 100% నెరవేర్చడం జరిగింది. ప్రతి సంక్షేమ పథకం పేదవాడికి అందాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ పాలన కొనసాగిస్తున్నారు. అలాగే రేపు రాబోయే 2024లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే మళ్ళీ సీఎం అవడం జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మా స్థానిక నాయకులు దాడిశెట్టి రాజా గారు కూడా శాసనసభ్యులుగా భారీ మెజార్టీతో నెగ్గుతారు. 13 సంవత్సరాలు పూర్తి చేసుకుని 14 సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఎలాంటి ఎన్నో వసంతాలు మా పార్టీ యొక్క వసంతాలు పూర్తి చేసుకొని ఇంకా ముందు మా పార్టీ అభివృద్ధి చెందాలని సభాముఖంగా కోరుకుంటున్నాను. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతలూరు గ్రామంలో వైసీపీ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు పంచాది వీరబాబు ప్రస్తుత ఇన్ఛార్జ్ పై అసహనం వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రత్తిపాడు వైసీపీ ఇన్ఛార్జ్ వరుపుల సుబ్బారావు నిరంకుశ వైఖరికి నిరసనగా తన అనుచరులతో పాటు రాజీనామా చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. స్థానిక ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ మండల పార్టీ అధ్యక్షుడిగా అవకాశం ఇచ్చినప్పటి నుండి మండలంలో ఉన్న ప్రతి గ్రామం తిరిగి పార్టీ బలోపేతానికి కృషి చేశానన్నారు. తనని సంప్రదించకుండా మండల పార్టీ అధ్యక్షుడిగా తొలగించినందుకు మనస్తాపం చెంది రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. గ్రామంలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో సమావేశమై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల దృష్ట్యా టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం పోతులూరు గ్రామ మా ఎక్స్ సర్పంచ్ మరియు వైఎస్ఆర్ పార్టీ మాజీ మండల పార్టీ ప్రెసిడెంట్ని. నాకు మండల పార్టీ బాధ్యత ప్రతిపాడు ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ గారు అప్పచెప్పి సుమారు 1 సంవత్సరం అయింది. ఆయన బాధ్యత అప్పచెప్పిన తర్వాత మొదటిసారిగా జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆంధ్రాకే జగన్ ఎందుకు కావాలన్న కార్యక్రమం ప్రతిపాడు మండలంలో ప్రతి సచివాలయాన్ని టచ్ చేసి ఆయా గ్రామాల్లో ఉన్న కార్యకర్తలని, సర్పంచులను, ఎంపీటీసీలని మరియు సచివాలయం కన్వీనర్లని అందరినీ సమన్వయపరుచుకుంటూ ప్రతి గ్రామాన్ని ఎంతో విజయవంతంగా ప్రతి సచివాలయాన్ని కార్యక్రమం పూర్తి చేయడం జరిగింది. మొత్తం నియోజకవర్గం మొత్తం మీద 5,000 బైకులతో బైక్ ర్యాలీ కూడా పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ గారు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా సామాజిక సాధికార బస్ యాత్ర ఎంతో విజయవంతంగా జనాలందరినీ మొబిలైజేషన్ చేసి సుమారు 20,000 మందితో ప్రతిపాడు ఎమ్మెల్యే గారు పర్వత ప్రసాద్ గారి ఆధ్వర్యంలో మేమంతా కష్టపడి పనిచేసి భారీ ఎత్తున కూడా ఆ సభను విజయవంతం చేయగలిగాం. అదేవిధంగా ఈ గ్రామంలో 2 సార్లు, ఒకసారి నేను సర్పంచ్ మరియు ఎంపీటీసీ, మా అమ్మగారు ఒకసారి సర్పంచ్ కూడా నెగ్గడం జరిగింది. అదేవిధంగా ఈ 2021లో కూడా ఇక్కడ సర్పంచ్ని, ఎంపీటీసీని కూడా ఈ గ్రామంలో
మరి కార్యకర్తలు, అభిమానులు, పెద్దల సహాయ సహకారాలతో కూడా నెగ్గించుకోవడం జరిగింది. మరి ఈ గ్రామంలోనే కాకుండా మండలంలో అనేక గ్రామాలు, అన్ని గ్రామాల్లో పార్టీ విజయానికి ఎంతో కష్టపడి కృషి చేసి పనిచేయడం జరిగింది. మరి ఈ మధ్యకాలంలో జనవరి 2వ తారీఖుని మరి వరుపుల సుబ్బారావు గారికి ప్రతిపాడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఇవ్వడం జరిగింది. ఆయన ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత మా గ్రామంలో వచ్చినా సరే కనీసం కొంతమంది గ్రామంలో పెద్దల్ని వెళ్ళి కలడం జరిగింది. మా గ్రామం వచ్చి కనీసం ఇలాగా ఇక్కడ ఆగిదారని కూడా ఆయనతో వచ్చిన వాళ్ళు కూడా అన్నారు. ఇక్కడ ఆగడం కానీ మా సర్పంచ్, మా ఎంపీటీసీని రమ్మని తీసుకెళ్లారు కానీ మమ్మల్ని రమ్మండం కానీ, పార్టీలోకి రమ్మండం కానీ, మాకు చేయమండం కానీ ఏ విధమైన సమాచారం కూడా ఇవ్వకుండా నా మండల పార్టీ ప్రెసిడెంట్ కూడా తీసేయడం జరిగింది. ఆయన యొక్క నిరంకుశత్వానికి నిదర్శనగా నేను మనస్తాపంతో వైఎస్ఆర్ పార్టీకి నేను రిజైన్ చేస్తున్నాను. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆయన చేసిన విధి విధానాలన్నీ కూడా మా గ్రామంలో ఉన్న కార్యకర్తలకు, పెద్దలకు, అభిమానులకు ప్రతి ఒక్కరికి కూడా మరి ఇక్కడ అందరికీ తెలియపరచడం జరిగింది. ఆయనకి ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలన్నీ వాళ్ళందరూ కూడా మరి ఇంత నిర్లక్ష్యంగా మీరంటే లెక్కలేనప్పుడు, మనం ఆయనకి అంత ఇష్టం లేనప్పుడు మనం ఏరే రూట్లో ఏరే పార్టీ పోదారని అందరూ గ్రామ పెద్దలు, అభిమానులు, శ్రేయోభిలాషులు అందరి యొక్క అభిప్రాయం మేరకు మేము ఈ పార్టీకి రిజైన్ చేసి తెలుగుదేశం పార్టీలో చేరదారని, అది సత్యప్రభ గారు ప్రతిపాడు ఇన్ఛార్జ్, తెలుగుదేశం ఇన్ఛార్జ్ సత్యప్రభ గారితో కలిసి పనిచేయడానికి మనం అందరూ కలిసికట్టుగా చేద్దారని అందరూ కోరిక మీద మేము తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి సత్యప్రభ గారితో కలిసి పనిచేయడానికి నిర్ణయించుకున్నాం. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో అరాచక శక్తులు ఆగడాలు తట్టుకోలేక, స్వంత పార్టీ నాయకుల ఇబ్బందులు ఎదుర్కోలేక ఒక్కొక్కరిగా వైకాపా పార్టీ వీడి ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీలను ఆశ్రయిస్తున్నారు. ఇదే బాటలో గడిచిన 15 ఏళ్లుగా ప్రజారాజ్యం పార్టీ ఆవిర్భావం నుండి ప్రస్తుత ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ప్రధాన అనుచరులుగా కొవ్వాడ గ్రామ సర్పంచ్ గా పనిచేస్తున్న కోటిపల్లి ఉమా సతీష్ దంపతులు నేడు వైకాపా పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం, భాజపా మిత్రపక్షమైన జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మంగళవారం ఉదయం కొవ్వాడ శ్రీకృష్ణ మందిరం నుండి సుమారు 250 మంది జన సైనికులు బైక్ ర్యాలీతో తరలివచ్చి కాకినాడ రూరల్ రమణయ్యపేటలో ఉన్న జనసేన పార్టీ రూరల్ కార్యాలయంలో తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థి పంతం నానాజీ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అందరికీ నమస్కారం. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం. జనసేన తెలుగుదేశం ఐక్యత వద్దిల్లా. ఇవాళ ఈ ఐక్యత మన కొవ్వాడ గ్రామంలో అందరూ కూడా ఐక్యంగా కలిసి కొవ్వాడ గ్రామం ఒక సర్పంచ్ గారిని ఉమా గారు, ఆయన భర్త సతీష్ గారు, వారితో పాటు కృపా గారు, రవికిరణ్ గారు, కన్నా గారు, కృపా గారు తదితరులు అనేక మంది, 100 మంది పైన కార్యకర్తలు, నాయకులు ఇవాళ వైసీపీ నుంచి జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. కానీ ఆశ్చర్యమైన విషయం ఏంటంటే ఈయన యొక్క సోదరుడు శ్రీనివాస్ గారు కూడా, స్టోర్ శ్రీని గారు మా అందరికీ కూడా ఈ మధ్యకాలంలో కొంచెం చాలా ఆత్మీయంగా ఉన్నాడు. కొవ్వాడలో మా జన సైనికులందరితో కూడా మిత్రత్వంతో ఉన్నాడు. ఆయన సర్పంచ్, వాళ్ళ బ్రదర్ సర్పంచ్ అయినప్పటి నుంచి కూడా బాగా నాయకత్వంతో కొవ్వాడలో అందరి మనసులో గెలిచి ముందుకు ప్రయాణం చేస్తున్నటువంటి వ్యక్తిని కనీసం ప్రోటోకాల్, అమ్మగారికి కనీసం ప్రోటోకాల్ కూడా ఇవ్వకుండా వేధించడం, స్థానికంగా ఉన్న పోరంపోకు నాయకులు చెప్పిన మాటలు విని కన్నబాబు గారు వీళ్ళకి ప్రోటోకాల్ కూడా ఇవ్వని పరిస్థితిలో తీసుకురావడం, అట్లాగే గ్రామంలో ఎన్నికైనటువంటి వీరిని ఏ పని చేయడానికి నిధులు ఇవ్వడానికి సహకరించకపోవడం, వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టి ప్రయత్నం చేశారు తప్ప అక్కడ ఉన్నటువంటి అతనికి కావాల్సిన మనుషులు ఎవరైతే బ్రోకరేజ్ చేస్తారో అటువంటి వాళ్ళకి పనులు అప్పచెప్పడం, వాళ్ళ చేతుల మీదుగా చేయడం తప్ప ప్రజాబద్ధంగా ఎన్నికైనటువంటి ఉమ్మగారిని, సతీష్ గారిని, వాళ్ళ బ్రదర్ శ్రీని గారిని వీళ్ళెవరిని కూడా ఏ రోజు పట్టించుకున్న పాపాన్ని పోలేదు. పైపెచ్చు 1-10 సార్లు అవమానిస్తున్న పరిస్థితుల్లో
వాళ్ళు జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ కలిసిన తర్వాత వాళ్ళ యొక్క సిద్ధాంతాలు వాళ్ళు చేయబోయే మంచి పాలన ఖచ్చితంగా రేపు అధికారంలోకి వస్తారు, మంచి పాలన చేస్తారు. ఈసారైనా సరే ప్రజలకు ఏదన్నా మా చేతుల మీదుగా ఏదన్నా ప్రజలకు చేద్దామన్నటువంటి ఒక ఉద్దేశంతో వాళ్ళు జనసేన పార్టీలో జాయిన్ అవుతూ ఉంటారు. నిన్న రాత్రి నుంచి కూడా ఒక రకమైన హెరాస్మెంట్ చేస్తూ ఉన్నారు. హెరాస్మెంట్ ఇద్దరు ఎమ్మెల్యేలు మనుషులు, ఎంపీ వైసీపీ ఎంపీ మనుషులు హెరాస్మెంట్ వాళ్ళని నిర్బంధించడానికి కూడా ప్రయత్నం చేసిన సంఘటన జరిగింది. ఇప్పుడు కూడా శ్రీనివాస్ని కూర్చోబెట్టి అక్కడ కదలనివ్వకుండా అతన్ని అక్కడ నిర్బంధించి ఆల్మోస్ట్ అది నిర్బంధన కిందే లెక్క తీసుకుంటా ఉన్నాం. కానీ ఒకటే చెప్పారు శ్రీనివాస్ అన్న సతీష్ అన్న ఒకటే చెప్పారు, ఏమన్నా చేయనివ్వండి, మేము ప్రజలకు ఏదో చేయాలని తపంతో వచ్చాం, మేము ప్రజలకు ఏదో చేయడానికి అవకాశం మీ ద్వారా కలుగుతుంది కాబట్టి మేము ఖచ్చితంగా మేము మా నిర్ణయం నుంచి ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గమని చెప్పి ఆయన పెద్ద ఎత్తున మద్దతుదారులు చూసే ఉంటారు. ఇవాళ కాకినాడ నగరంలో పెద్ద భారీ ఎత్తు ఊరేగింపుతోటి కొన్ని వందల మందితో కలిసి వచ్చి ఈవేళ ఇక్కడ జాయిన్ అవుతూ ఉన్నారు. వారికి పవన్ కళ్యాణ్ గారి తరఫున పార్టీ తరఫున ధన్యవాదాలు చేస్తూ ఉన్నాను. నేను ఒక మాట అయితే ఇస్తూ ఉన్నాను, వీళ్ళు ఈవేళ ఇచ్చి మా కుటుంబ సభ్యులతో సమానం. వీళ్ళు ఒక్క జోలికి ఎవరన్నా వెళ్ళినా ఏం చేసినా నా కుటుంబ సభ్యుల జోలికి వస్తే ఎలా ఉంటుందో అదే పద్ధతిలో ఉంటుందని చెప్పి నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అందరికీ నమస్కారం. నేను కోవాడ సర్పంచ్ కోటిపల్లి ఉమా. మా స్థానిక ఎన్నికల్లో జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో 1800 మెజారిటీతో గెలుపొందాను. అప్పటి నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ తరపునే పనిచేశాను. ఏ విషయమైనా సర్పంచ్గా ఏమి తెలియపరిచేవారు కాదు. మొన్నే రీసెంట్గా 10 రోజుల క్రితం సచివాలయం ఓపెనింగ్ అయినా కూడా ఇది ఫోటోకాల్ విషయం కాదని మళ్ళీ ఈ విషయాన్నే మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆయన ఎటువంటి స్పందన లేకపోయేసరికి మనస్తాపంతో జనసేన పార్టీ యొక్క సిద్ధాంతాలు నచ్చి ఈ పార్టీలో ఈరోజు మా కొవ్వడ గ్రామం నుంచి ర్యాలీగా వచ్చి పంతొమ్మిది నానాజీ గారి యొక్క ఆశీర్వాదంతో ఈ పార్టీలోకి జాయిన్ అవ్వడం జరిగింది. సార్ ఇప్పుడే మాకు కుటుంబం తరఫున మాకు భరోసా ఇచ్చారు. ఈ భరోసాను మాకు ఎల్లవేళలా ఇస్తారని కోరుకుంటూ నాకు ఎంతగానో సహాయం చేసిన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విజయవాడలో నూతనంగా నిర్మించిన రిటైనింగ్ వాల్ ను ప్రారంభించిన ముఖ్యమంత్రి. కేవలం 58 నెలల్లో కృష్ణలంక వాసుల ముంపు కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపమని స్పష్టం చేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రాష్ట్ర వ్యాప్తంగా వాడవాడల అట్టహాసంగా వైఎస్ఆర్సీపీ 14వ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాలు. అనకాపల్లి రింగ్ రోడ్ పార్టీ కార్యాలయం వద్ద ఇన్ఛార్జ్ మలసల భరత్ తో కలిసి పార్టీ జెండా ఆవిష్కరించిన ఎంపీ సత్యవతమ్మ. గీతాంజలిపై ట్రోలింగ్ చేసి రాబందులాగా ప్రవర్తించి 2 ఆడపిల్లల తల్లిని టీడీపీ హత్య చేయడం దారుణమన్న ఎమ్మెల్సీ పోతల. ఈ ఘటనపై సీఎం జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి 20 లక్షల రూపాయల పరిహారాన్ని ప్రకటించారని తెలిపిన సునీత. సబ్బవరం మండలం ఇరువాడ రెవెన్యూ పరిధిలో గెడ్డబాగును కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని నిరసన తెలిపిన రైతులు. గెడ్డబాగులో ఉన్న తాటి చెట్లను, నేరేడు చెట్లను తొలగించాడని, దీనిపై ఓల్టా చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇదే రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.